10వ తరగతి నూతన తెలుగు పాఠ్యపుస్తకం నుండి సేకరించిన ప్రశ్నలు. రెండవ పాఠం బతుకుగంప. 1వ ప్రశ్న, బతుకుగంప పాఠం యొక్క కవి లేదా రచయిత ఎవరు? మూలింటి చంద్రకళ గారు. 2వ ప్రశ్న, బ్రతుకుగంప పాఠం యొక్క ప్రక్రియ ఏమి? కథానిక ప్రక్రియ. 3వ ప్రశ్న, బతుకుగంప పాఠం యొక్క ఇతివృత్తమేమి? కుటుంబ విలువలు. 4వ ప్రశ్న, బతుకుగంప పాఠం యొక్క ఉద్దేశమేమి? మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం. 5వ ప్రశ్న, మూలింటి చంద్రకళ గారి జన్మస్థలం ఎక్కడ? చిత్తూరు జిల్లా అరుగుంట గ్రామంలో జన్మించారు. 6వ ప్రశ్న, బతుకుగంప అనే పాఠం దేని నుండి స్వీకరించబడింది? ఆమె కథల నుండి స్వీకరించబడింది. 7వ ప్రశ్న, బతుకుగంప పాఠంలోని పాత్ర పేరు ఏమిటి? ఎల్లమ్మ. 8వ ప్రశ్న, ఎల్లమ్మ తన జీవితాన్ని ఎలా కొనసాగించేది? పండ్లు అమ్ముకొని జీవనం కొనసాగించేది. 9వ ప్రశ్న, సర్వోదయ ఉద్యమ నాయకుడు ఎవరు? సర్వోదయ ఉద్యమ నాయకుడు జయప్రకాష్ నారాయణ గారు. 10వ ప్రశ్న, లోక్ నాయక్గా పేరుగాంచిన వ్యక్తి ఎవరు? జయప్రకాష్ నారాయణ గారు. 11వ ప్రశ్న, సాయిలు ఎవరు? ఎల్లమ్మ పెంచి పెద్ద చేసిన కొడుకు. ఏటి వరదలో కొట్టుకొచ్చిన పిల్లాడు సాయిలు. 12వ ప్రశ్న, వెలితి అనగా అర్థం ఏమిటి? లోటు లేదా తక్కువ అని అర్థం. 13వ ప్రశ్న, ఆశ్రయం అనగా అర్థం ఏమి? ఆశ్రయం అనగా అండ అని అర్థం. 14వ ప్రశ్న, పొద్దస్తమానం అనగా అర్థమేమి? పొద్దస్తమానం అనగా పగలంతా లేదా రోజంతా అని అర్థం. 15వ ప్రశ్న, స్థిమితపడు అనగా అర్థం ఏమి? స్థిమితపడు అనగా నెమ్మది లేదా ప్రశాంతపడు అని అర్థం. 16వ ప్రశ్న, దిక్కు అనగా అర్థం ఏమి? శరణు, ఆధారం, ఆశ్రయం, రక్షణ అని అర్థం. 17వ ప్రశ్న, కింది వాటికి పర్యాయపదములను రాయండి. సొమ్ము అనే పదమునకు పర్యాయ పదములు ధనం, డబ్బు. జుషం అనే పదమునకు పర్యాయ పదములు చేప, మత్స్యం. దేహం అనే పదమునకు పర్యాయ పదములు ఒళ్ళు, శరీరం. ప్రభాత వేళ అనే పదమునకు పర్యాయ పదములు ఉదయం లేదా పొద్దుట పూట. 18వ ప్రశ్న, కింది వాటికి నానార్థాలను రాయండి. బతుకు అనే పదమునకు నానార్థములు జీవనం, స్థితి, జరుగుబాటు. సంతానం అను పదమునకు నానార్థములు బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. సంసారం అను పదమునకు నానార్థములు కాపురం, కుటుంబం, పుట్టుక. 19వ ప్రశ్న, కింది వాటికి ప్రకృతి వికృతులు రాయండి. ముఖం అనే పదమునకు వికృతి పదం మోము. పంక్తి అనే పదమునకు వికృతి పదం బంతి. కష్టం అనే పదమునకు వికృతి పదం కస్తి. మూర్ఖుడు అనే పదమునకు వికృతి పదం మొరకు. సుఖము అనే పదమునకు వికృతి పదం సుగము. రాత్రి అనే పదమునకు వికృతి పదం రాత్రి, రేతిరి లేదా రేయి. 20వ ప్రశ్న, వీధిపాలు చేయు అనున్నది ఏమిటి? దాని అర్థమును వివరించుము. వీధిపాలు చేయు అనున్నది ఇది ఒక జాతీయం, అనగా నిర్లక్ష్యం చేయడం లేదా వ్యర్థం చేయడం అనే సందర్భంలో వాడుతారు. 21వ ప్రశ్న, ఊపిరి పీల్చుకొను అనున్నది ఏమిటి? దాని అర్థమును వివరించుము. ఊపిరి పీల్చుకొను అనున్నది ఇది ఒక జాతీయం, అనగా ఒత్తిడి నుండి విశ్రాంతి దొరుకుట అనే సందర్భంలో వాడుతారు. 22వ ప్రశ్న, కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. పుణ్యాత్ముడు. పుణ్య ప్లస్ ఆత్ముడు, పుణ్యాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. విషయమంతా. విషయము ప్లస్ అంతా, విషయమంతా ఉత్త సంధి. ఇంకెవరికి. ఇంకా ప్లస్ ఎవరికి, ఇంకెవరికి ఉత్త సంధి. ఉన్నదేదో. ఉన్నది ప్లస్ ఏదో, ఉన్నదేదో ఇత్వ సంధి. 23వ ప్రశ్న, కింది పదాలు కలిపి సంధి పేరు రాయండి. పోదము ప్లస్ అనుకుంటే, పోదామనుకుంటే ఉత్వ సంధి. స్నానము ప్లస్ లు, స్నానాలు, లుల నల సంధి. ఏమి ప్లస్ అయినది, ఏమైనది ఇత్వ సంధి. అక్కడ ప్లస్ అక్కడ, అక్కడక్కడ ఆమ్రుడిత సంధి. జీవితము ప్లస్ అంతా, జీవితమంతా ఉత్వ సంధి. 24వ ప్రశ్న, కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. 10 రోజులు.
10 అను సంఖ్య గల రోజులు ద్విగు సమాసం. కాళ్ళు చేతులు, కాళ్ళుయును చేతులును, కాళ్ళు చేతులు ద్వంద్వ సమాసం. తెల్ల ముఖం, తెల్లనైన ముఖం విశేషణ పూర్వపద కర్మాధార సమాసం. అసాధారణం, సాధారణం కానిది నంతత్పురుష సమాసం. చిన్న బిడ్డ, చిన్నదైన బిడ్డ విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. 25వ ప్రశ్న, పూర్వపద ప్రాధాన్యం కలిగి లింగ వచన విభక్తులు లేని సమాసంను ఏమందురు? పూర్వపద ప్రాధాన్యం కలిగి లింగ వచన విభక్తులు లేని సమాసంను అవ్యయీభావ సమాసం అంటారు. అవ్యయీభావ సమాసంనకు ఉదాహరణలు యథావిధి, విధి ఎట్లో అట్లు అవ్యయీభావ సమాసం. ఆబాల గోపాలం, బాలుర నుండి గోపాలం వరకు అవ్యయీభావ సమాసం. అనువర్షం, వర్షమును అనుసరించి అవ్యయీభావ సమాసం. అనుకూలం, కూలంను అనుసరించి అవ్యయీభావ సమాసం. యథాశక్తి, శక్తిని అతిక్రమింపక శక్తిని అనుసరించి లేదా శక్తి ఎంతో అంత అవ్యయీభావ సమాసం. ప్రతిమాసం, మాసం మాసం ప్రతిమాసం అవ్యయీభావ సమాసం. ప్రతిదినం, దినం దినం ప్రతిదినం అవ్యయీభావ సమాసం. ఉపవనం, వనమునకు సమీపం అవ్యయీభావ సమాసం. సకుటుంబం, కుటుంబంతో అవ్యయీభావ సమాసం. 26వ ప్రశ్న, సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదం కలిగి వెంట వెంటనే ప్రయోగించబడితే దానిని ఏమంటారు? సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదం కలిగి వెంట వెంటనే ప్రయోగించబడితే వాటిని చేకానుప్రాస అలంకారం అంటారు. ఎగ్జాంపుల్, నీటిలో తేలు తేలుతుంది, నీటిలో తేలు తేలుతుంది చేకానుప్రాస అలంకారం. ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి, ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి చేకానుప్రాస అలంకారం. 27వ ప్రశ్న, చేకులు అనగా అర్థం ఏమిటి? పలుకులలో కమ్మదనం ఎరిగిన పండితులని అర్థం. 28వ ప్రశ్న, గోరు వంక చూసేను పై వాక్యంలోని అలంకారం ఏమి? గోరు వంక, వంక చూసేను చేకానుప్రాస అలంకారం. 29వ ప్రశ్న, సమస్యల సాధనకు నారి బిగించింది పై వాక్యంలోని అలంకారంను గుర్తించుము. సమస్యల సాధనకు నారి బిగించింది చేకానుప్రాస అలంకారం అంటారు. 30వ ప్రశ్న, సుందర దరహాస రుచులు పై వాక్యంలోని అలంకారంను గుర్తించుము. సుందర దరహాస రుచులు చేకానుప్రాస అలంకారం. 31వ ప్రశ్న, రాజా నీది శుభంకరకరం పై వాక్యంలోని అలంకారంను గుర్తించుము. రాజా నీది శుభం కరకరం చేకానుప్రాస అలంకారం. 32వ ప్రశ్న, ఆ కొమ్మ వంచి పూలు కోసెను పై వాక్యంలోని అలంకారం చేకానుప్రాస అలంకారం. ఆ కొమ్మ వంచి పూలు కోసెను. 33వ ప్రశ్న, వృత్తిపద పరిశోధన ఆధారంగా తెలుగునాడును ఎన్ని భాషా మండలాలుగా విభజించవచ్చు? వృత్తిపద పరిశోధన ఆధారంగా తెలుగునాడును 4 భాషా మండలాలుగా విభజించవచ్చు. అవేవనగా పూర్వ మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం, మధ్య మండలం. పూర్వ మండలంను కళింగ దేశం అని కూడా అంటారు. కళింగ దేశం అనగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను కళింగ దేశం లేదా పూర్వ మండలం అని అంటారు. దక్షిణ మండలంను రాయలసీమ అంటారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను దక్షిణ మండలం అని కూడా అంటారు. ఉత్తర మండలం తెలంగాణ మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో రాయలసీమను ఆనుకునున్న ఆయా భాషా మండలాలు కూడా కలుస్తాయి. వాటిని ఉత్తర మండలం అని అంటారు. మధ్య మండలం ఇతర కోస్తాలను మధ్య మండలం అంటారు. అనగా ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలను మధ్య మండలం అంటారు. 34వ ప్రశ్న, అంతర్జాతీయ సహన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ సహన దినోత్సవం నవంబర్ 16వ తేదీన జరుపుకుంటారు. 35వ ప్రశ్న, ఫకీర్లు ఎవరు? ముస్లింలలో ఒక తెగవారు
ఫకీర్లు అంటారు. వీరు ప్రతి జట్టుకు 2 లేదా 3 ఉంటారు. 36వ ప్రశ్న, బన్నీ ఉత్సవం ఎక్కడ ప్రసిద్ధి చెందింది? కర్నూలు జిల్లా హొలగొంద మండలం దేవరగట్టు ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. 37వ ప్రశ్న, త్రేతాయుగంలో దేవరగట్టు ప్రాంతానికి మరొక పేరేమి? మత్స్యాద్రి. 38వ ప్రశ్న, బన్నీ ఉత్సవంలో ఏ శబ్దం చేస్తూ కర్రపట్టు ద్వారా విగ్రహంను తాకుతారు? డిర్, గోపరాక్, బహుపరాక్ అనే శబ్దాలు చేస్తూ ఊరేగింపులో విగ్రహంను కర్రపట్టు ద్వారా తాకుతారు. 39వ ప్రశ్న, కింది కర్తరి వాక్యాలను కర్మని వాక్యాలుగా మార్చి రాయండి. కర్తరి వాక్యం, ఎల్లమ్మ పండ్లను అమ్మింది. కర్మని వాక్యం, ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి లేదా పండ్లు ఎల్లమ్మ చేత అమ్మబడ్డాయి. కర్తరి వాక్యం, ఆమె బిడ్డను చదివించింది. కర్మని వాక్యం, ఆమె చేత బిడ్డ చదివించబడింది లేదా బిడ్డ ఆమె చేత చదివించబడింది. కర్తరి వాక్యం, డాక్టర్ వైద్యం చేశాడు. వైద్యం డాక్టరు చేత చేయబడింది లేదా డాక్టరు చేత వైద్యం చేయబడింది. కర్తరి వాక్యం, అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు. కర్మని వాక్యం, కండక్టర్ ఉద్యోగం అతడి చేత చేయబడింది లేదా అతడి చేత కండక్టర్ ఉద్యోగం చేయబడింది. కర్తరి వాక్యం, వారి పిల్లవాడిని కాపాడారు. కర్మని వాక్యం, వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు లేదా పిల్లవాడు వారి చేత కాపాడబడ్డాడు.